అని డాష్ చెడు మాట అని పెంచిన బండబూతులు అయితేనే ఉన్నాయి. ఆయన మాకు ఆ తిట్లు మాది ఎగ్జిబిట్లో కాయాలి. మిమ్మల్ని తిడతారు అంటారు. సపోజ్ అంటే విజయేంద్ర రెడ్డి గారు మిమ్మల్ని అని కాదా థియేటర్ ఏడమ్మినారా టికెట్లు ఎప్పుడు పెంచినారా ఏడైపోయినారా మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే సేట్ అందరు మునిం బహార్ అనే సామెత ఉంది అన్నట్టు తెలంగాణలో. అంటే మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ప్రమోషన్ అది బెనిఫిట్ షోస్ ఇచ్చి అట్లా వాళ్ళ ఫ్యాన్స్ అరెస్ట్ చట్టపరంగా అరెస్ట్ చేస్తే అట్లా తిట్లు రేవంత్ రెడ్డి గారిని విక్టిమ్ రేవతి గారి కుటుంబం ఫస్ట్ విక్టిమ్ అయితే సెకండ్ విక్టిమ్ ఈయన మొత్తం పాపం. ఏది సినిమా వాళ్ళకి ఏదో పాపం ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు, హై బడ్జెట్ సినిమా అంట అని రేటు పెంచుకోవడానికి అనుమతించారు. అయితే ఈయనే ఫస్ట్ టైం అనుమతించలే. కేసీఆర్ గారు చాలా వాటికి కాదు. ఇండియాలో ఈ ఫస్ట్ టైం ఇస్ రికార్డ్. నేను ఫస్ట్ నుంచి టికెట్ కోసం పోరాడుతున్నా. హైయెస్ట్ రేటు 100 రూపాయలు ఉన్నప్పుడు పోరాడా. ఆ తర్వాత 360 రూపాయలు లాస్ట్ అయింది. ఇది మనకు కేసీఆర్ గవర్నమెంట్. దేవరాకి 450 రూపాయలు మన రేవంత్ రెడ్డి గారు 100 రూపాయలు పెంచారు. ఓకే, 100 రూపాయలు పెంచారు. ఆ సినిమాకి ఏదో నడిచింది, అయిపోయింది. ఒక్కటేసారి 900 రూపీస్ సింగిల్ స్క్రీన్, 1336 రూపీస్ వచ్చి మల్టీప్లెక్స్. రేవంత్ రెడ్డి గారు పెంచడం వల్ల అట్లాగో తిట్లు తిన్నాడు. అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఆయన ఆలోచన ఏంటంటే ఆల్రెడీ 700 crores అబోవ్ బడ్జెట్ అయిపోయింది. ఇది డిస్ట్రిబ్యూటర్లు ఇవి కొన్నారు, దీని మీద కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి అటు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైంది. అంటే 4 సంవత్సరాలు అవడం అంటే ఒక బెనిఫిట్స్ కింద మనకి 18% GST వస్తుంది. రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మార్కెట్ ఉండకూడదు అని ఒక ఆలోచన. ఒకటి మీరు అన్నది అర్థమైంది సార్, బ్లాక్ మార్కెట్ ఉండకూడదు. అంత పెద్ద బ్యానరు చాలా ఖర్చు పెట్టి తీశారు, నష్టపోతే దాని మీద ఆధారపడిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఇబ్బంది అని నష్టపోవద్దని ఆయన అట్లా ఆలోచించి ఆలోచించింది. అలాగే ఆలోచిస్తే ఇదేమైపోయిందంటే ఇక్కడ చైల్డ్ లింక్ తో మొత్తం రివర్స్ ఇన్వాయిస్ అంటాం కదా మన GST లాగా, ఇది మొత్తం టోటల్ గా హీరో రెమ్యునరేషన్ పెరిగింది. అదే కదా సగం బడ్జెట్ అదే ఉంది. నేనేమన్నా సార్, మీ ద్వారా ఆర్టిస్టులకు హీరోలు అనుకోండి బ్రాకెట్ లా ఆర్టిస్టులకు తెలియజేసేది ఏంటంటే ఈ 300 కోట్లు 200 కోట్లు అని మీరు అనౌన్స్ చేసి అక్కడ బడ్జెట్ పెంచేసి ప్రేక్షకులను దోచుకునే బదులు విదేశాల్లో ఒక విధానం ఉంది. ఆ 300 కోట్లు తీసుకున్నా కూడా ఫస్ట్ 300 కోట్లు ఇవ్వరు, ఓన్లీ 10 crores 20 crores అడ్వాన్స్ ఇచ్చి టికెట్ సేల్ బట్టి ఇస్తూ పోతుంటారు. ఆ సిస్టమ్ చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు, ఆల్ హ్యాపీగా ఉంటారు. పర్సెంటేజ్ వెళ్ళిపోవాలని రెండోసారి వాళ్ళ సినిమాలకు అంత ఆదరణ ఉన్నా ఇప్పటికీ నేను వింటున్న పేరు చెప్తే కొంతమంది ఏడ్చేస్తారేమో కానీ 15 కోట్లు 20 కోట్ల రెమ్యునరేషన్స్. సరే, 2 విషయాలు రేవంత్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా సార్. ఒకటి టికెట్ రేట్లు ఫిక్స్ చేయడం, ఒకటి వారు సీఎం ఉన్న రోజులు పెంచకుంటే మాకు దేవుడు అయిపోతాడు. ఆల్రెడీ ఇచ్చారు దివాకర్ గారికి ఇచ్చారు. నాకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు మీరున్న ఈయన చెప్పాలి, వారు ఆల్రెడీ టచ్ చేశారు. ఈ బౌన్సర్లు ఏంటండి అసలు? ఇప్పుడు సెక్యూరిటీ ఇవ్వాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసు అధికారికంగా ఇస్తారు. ఎవరికి వాడు 10 మంది ఏంటి ఈ మధ్య ఎడిపోయినా 50-60 మంది ఎవరో చెప్పారు ఒక మిత్రుడు. అందులో రౌడీ షీటర్లు, డిఫరెంట్ కేసెస్ ఉన్న వాళ్ళు చాలా మంది బౌన్సర్లు ఉంటున్నారు సెలబ్రిటీస్ దగ్గర.